హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఆంధ్రప్రదేశ్లో మనకు టెట్ నోటిఫికేషన్ జారీ అవ్వడం జరిగింది. అతి తొందరలోనే డిఎస్సి ఎగ్జామ్ కూడా దాని తదుపరి ఉండబోతుంది. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెట్ ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన బిలీవర్స్ అకాడమీ తరపున అన్ని సబ్జెక్టులపైన కంటెంట్ పీడిఎఫ్ని, అదేవిధంగా నోట్స్ని, హ్యాండ్ రిటన్ నోట్స్ని మన క్లాసెస్ రూపంలో తేబోతున్నాం. ఇది వరకు తెలంగాణకు సంబంధించి జరిగిన టెట్ డిఎస్సి ఎగ్జామ్లో మన కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. చాలామందికి మార్క్స్ అనేవి కవర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వారు ప్రతి ఒక్కరు కూడా పాఠ్య పుస్తకాల ఆధారంగా తయారు చేసిన మన కంటెంట్ని చాలా ప్రామాణికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 100% టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని ఈ కంటెంట్లో అయితే మనం ఇవ్వబోతున్నాం. టెక్స్ట్ బుక్ చదవకపోయినా ఈ కంటెంట్ చదువుకొని వెళ్ళినా మీరు మ్యాక్సిమం అయితే స్కోర్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి టెట్కి ఎవరైతే డిఎస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు రెగ్యులర్గా కంటెంట్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసేది 8వ తరగతికి సంబంధించిన సోషల్ కంటెంట్, సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వైజ్గా ఈ క్లాస్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఈరోజు క్లాస్ 1లో అయితే మనం 8th క్లాస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా కనెక్టివిటీగా ఉండండి. చాలా మార్క్స్ అయితే మీకు తెచ్చిపెట్టే బాధ్యత మన బిలీవర్స్ అకాడమీ అయితే తీసుకుంటుంది. సో క్లాస్లోకి అయితే వెళ్దాం. సో చూడండి, ఫస్ట్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ పేజ్లో మీకు ఒక చిత్రం అయితే కనిపిస్తుంది. సో దాన్ని చూద్దాం ఇక ఒక్కొక్కటి. రైట్, ఫస్ట్ బిట్, భారత మ్యాపులు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ జేమ్స్ రన్నెల్ని అయితే అడుగుతాడు. సో 1782లో జేమ్స్ రన్నెల్ హిందుస్థాన్ అనే పేరుతోటి బ్రాహ్మణులు బ్రిటిష్ వారికి భారతీయ గ్రంథాలను ఇస్తున్నట్లు చిత్రీకరించిండు. ఎవరు? ఈ జేమ్స్ రన్నెల్ అనే వ్యక్తి భారతదేశం మొట్టమొదటి పటాలను తయారు చేసిండని మనకు తెలుసు. కానీ ఆయన తయారు చేసిన మొట్టమొదటి పటం పేరు ఏమిటంటే హిందుస్థాన్. ఖచ్చితంగా అడగచ్చు ఎగ్జామ్లో, ఇది హిందుస్థాన్ అనే పేరు. సో చూసుకోండి, ఆ హిందుస్థాన్లో బ్రాహ్మణులు బ్రిటిష్ వాళ్ళకి భారతీయ గ్రంథాలను ఇచ్చేస్తున్నట్లు ఆ విధంగా చిత్రీకరించాడనమాట ఆయన. సో ఎవరు కోరుతారంటే రాబర్ట్ క్లైవ్ అయితే ఈయనని కోరుతాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్, సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ కంటెంట్లో నేను ఓన్లీ 8th క్లాస్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్సే కాకుండా దానికి అదనంగా ఎక్స్ట్రా కంటెంట్ని కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్స్ లెవెల్లో కూడా కంటెంట్ ఉంటుంది, అంటే దానికి రిలేటెడ్ టాపిక్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా. సో ఖచ్చితంగా కనెక్టివిటీగా చివరి వరకు చూడండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి. సో నెక్స్ట్, 1922 లిప్టన్స్ టీ ప్రకటన అనేది ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే అందులో మీకు ఒక పెద్ద పోస్టర్ కనిపిస్తుంది, లిప్టన్స్ టీ ప్రకటన అని. 1922లో అయితే ఇది ప్రకటన ఉంటుంది. ఇందులో మీరు చూసుకుంటే ఆ చిత్రంలో డ్యూక్ ఆఫ్ కానట్ అనే బిరుదు పొందిన బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడు గుర్రం మీద ఈ చిత్రంలో అయితే ఉంటాడు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే డ్యూక్ ఆఫ్ కానట్ అనే బిరుదు ఎవరిది అని అంటే విక్టోరియా మహారాణి యొక్క 3వ కుమారుడిది. సో లిప్టన్స్ టీ ప్రకటన ఎప్పుడు వచ్చిందంటే 1922. ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్, భారత తొలి గవర్నర్ జనరల్ వచ్చేసి వారన్ హేస్టింగ్స్ 1773. సో మనం 8th క్లాస్లో చూసుకుంటే గవర్నర్ జనరల్స్ గురించి చాలా టాపిక్స్ వస్తున్నాయి. సో ఈ గవర్నర్ జనరల్స్ అందరివి నేను ఒకటే దగ్గర కవర్ చేసి వాళ్ళ సమయంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు అన్నింటిని ఒకటే దగ్గర కవర్ చేశాను. ఒకసారి అది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, మొత్తం గవర్నర్ జనరల్స్ అన్నీ ఒకటే దగ్గర మీకు రాయడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటి గవర్నర్ జనరల్, మొట్టమొదటి వైస్ రాయ్. సో ఇక్కడ డ్రేక్, రాబర్ట్ క్లైవ్, వాన్ సిట్టర్ట్, రాబర్ట్ క్లైవ్, ఈ విధంగా వాళ్ళ టైంలో జరిగిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. ప్రతి గవర్నర్ జనరల్ గురించి వాళ్ళ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో ఇది క్లాస్ కూడా చేయడం జరిగింది, మన ఛానల్లో ఉంటుంది చూడండి. అలాగే ఇది కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ కూడా అందడం జరుగుతుంది. సో ఇక కంటిన్యూషన్ చేద్దాం నెక్స్ట్ మన క్లాస్ని. సో నెక్స్ట్ 4th, 1817లో స్కాటిష్ ఆర్థికవేత్త అయిన అలాగే రాజకీయ తత్వవేత్త అయిన జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్రని రాశాడు. ఎవరు రాసిండ్రు? జేమ్స్ మిల్. ఇందులో భారత చరిత్రని హిందూ, ముస్లిం, బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించాడు. ఎవరైనా? జేమ్స్ మిల్. ఎప్పుడు? 1817లో. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఇది. అలాగే 5th, న్యూఢిల్లీలో 1920లో భారత జాతీయ అభిలేఖాగారం ఏర్పడ్డది. అంటే జస్ట్ లైక్ ప్రింటింగ్ ప్రెస్ లాగా 1920లో మొట్టమొదటిసారిగా అయితే ఏర్పాటు చేశారు. ఇక ఆ తర్వాత 6th, 1857 తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తిగా బహదూర్ షా జాఫర్ ఉన్నాడు. సో బహదూర్ షా జాఫర్ మలి మొఘలులలో ఉంటాడు, చివరి చక్రవర్తి ఈయన. సో ఇక్కడ ఈయనని కెప్టెన్ హడ్సన్ అనే వ్యక్తి ఇతని కుమారులని చంపేస్తాడు. ఈయనని బంధించి జైలుకి అయితే పంపిస్తాడు. సిపాయిల తిరుగుబాటు టైంలో మన సిపాయిలందరూ ఈయననే చక్రవర్తిగా ప్రకటించుకుంటారు. ఈయననే చక్రవర్తిగా ఉండాలని ఢిల్లీకి కదులుతారు. సో ఈ బ్రిటిష్ వాళ్ళు ఈయనని
ఈయన యొక్క సామ్రాజ్యాన్ని అన్నింటినీ కూల్చివేసే పని అయితే పెట్టుకుంటారన్నమాట. ఇది 1857 తిరుగుబాటు. సో సోషల్ కంటెంట్ తెలంగాణకు సంబంధించి కూడా నేను చాలా కవర్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్స్ కూడా చాలామంది యూజ్ చేసుకున్నారు. అందులో కూడా మీకు ఏపీకి రిలేటెడ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. ఆ పీడిఎఫ్ కూడా మీరు మన కంటెంట్ అయితే పొందవచ్చు. సో నెక్స్ట్ 7th చూడండి. పోర్చుగీస్ నావికుడైన వాస్కోడిగామా 1498లో భారత్కి సముద్ర మార్గాన్ని అయితే కనుగొంటాడు. గోవా కేంద్రంగా ఫస్ట్ అక్కడ ఉనికి చాటుకుంటారు, ఎవరి బ్రిటిష్ కంటే ముందే. సో మరి ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చారు యూరోపియన్లు, వాళ్ళ మొదటి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారనేది మనం 8th బిట్లో చూద్దాం. సో పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా రావడానికంటే ముందు కూడా ఇంకో నావికుడు వస్తాడు. కానీ ఆఫ్రికా ఈ విధంగా ఉంటుంది కదా, ఆఫ్రికా మనకు చూసుకుంటే ఈ విధంగా ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడ మనకు బ్రిటన్ చూసుకోవచ్చు, ఇక్కడ మన ఇండియా ఉంటుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా ఆఫ్రికాని దాటి రావాలి. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి రావడం వల్ల దీన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా ఉండడం ద్వారా ఎక్కువ అలల తాకిడి కానీ సముద్రం యొక్క ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇటు వచ్చినప్పుడు ఎదురుగా గాలి వేయడం వల్ల అటు వెళ్ళలేకపోతారు. సో ఫస్ట్ ప్రయత్నం అనేది ఫెయిల్ అయింది. దాన్ని అర్థం చేసుకున్న వాస్కోడిగామా దీని దగ్గరికి వెళ్ళి కాకుండా ఈ విధంగా దూరం నుంచి వచ్చి మన భారత్కి సముద్ర మార్గం అయితే కనుగొంటాడు. సో ఇక్కడ అందుకనే దీన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పెట్టిర్రు, తుఫానుల అగ్రం అని ఆ విధంగా పేరు పెట్టిర్రు. సో ఇది మీరు నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసేది 8th బిట్లో యూరోపియన్లు ఎవరెవరు, వాళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చారు, వాళ్ళ యొక్క మొదటి స్థావరం అనేది ఏంటి అనేది ఇందులో మనం చూసుకుందాం. సో ఇక్కడ యూరోపియన్లు పోర్చుగీస్ వాళ్ళు 1498లో వస్తారు, ఆయననే వాస్కోడిగామా. స్థావరాన్ని కొచ్చిన్లో ఏర్పాటు చేసుకుంటారు 1502లో ఫస్ట్ టైం. చాలా ఇంపార్టెంట్, అన్నీ ఒకటే దగ్గర రాయడం జరిగింది, ఇవి చూడండి. సో ఈ విధంగా మీ యొక్క వర్క్ని ఈజీగా చేసేటట్టే మనకు కంటెంట్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా ఒకటే దగ్గర ఖచ్చితంగా కనెక్టివిటీగా ఉండాలి. నెక్స్ట్ డచ్ 1605లో వస్తారు, మచిలీపట్నంలో అదే సంవత్సరంలో స్థావరం ఏర్పాటు చేసుకుంటారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వస్తారు, బ్రిటిష్ వాళ్ళు 3rd ప్లేస్ 1608లో వస్తారు. ఆ సంవత్సరంలోనే సూరత్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత డెన్మార్క్ అన్న డేన్స్ వాళ్ళ అన్న ఒకటే, వాళ్ళు 1620లో వస్తారు. అదే సంవత్సరంలో ట్రాంక్వీబార్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు, చివరికి 1668లో వస్తారు. సూరత్లో అదే సంవత్సరంలో స్థావరాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటారు. సో నెక్స్ట్ 9th ఆంగ్లేయుల యొక్క మొదటి కర్మాగారం 1651లో హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. సో ఫ్యాక్టర్స్కు వర్తకులకు ఇది స్థావరం లాంటిదన్నమాట. సో ఇక్కడ హుగ్లీ నది ఒడ్డున మొట్టమొదటి ఫ్యాక్టరీని వాళ్ళు కట్టుకుంటారు కదా, వాళ్ళందరికీ ఎవరైతే వర్తకులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది స్థావరంలాగా ఉపయోగపడుతుంది. ఈ కర్మాగారం చుట్టూనే వాళ్ళు పెద్ద పెద్ద కోటలు కట్టుకుంటూ దాన్ని విస్తరించుకుంటూ పెద్దగా చేసుకుంటారు. అప్పుడు మొఘల్ రాజు కూడా ఏం చేస్తాడనంటే వీళ్ళకి ఒక 3 ప్రాంతాల మీద జమీందారీ హక్కుని ఇవ్వడానికి ఇస్తాడు. సో అందులోనే ఒక ప్రాంతం కాలికట. ఆ కాలికటని వీళ్ళు డెవలప్ చేసుకుంటారు, కోల్కతా లాగా మారిపోయి అక్కడి నుంచే రాజ్యాన్ని అయితే నడుపుతారు. ఆ తర్వాత ఢిల్లీకి 1911లో మార్చుకుంటారు రాజధానిని. సో ఇది మీరు గమనించాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th మనం చూసుకుంటే 18వ శతాబ్దం ఆరంభంలో బెంగాల్ నవాబు కంపెనీ మధ్య వివాదాలన్నీ తీవ్రంగా మారుతాయి. సో బెంగాల్ నవాబులు ఎవరెవరు ఉంటారు మనం ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ ముర్షిద్ కులీ ఖాన్ ఉంటాడు. ఈ ముర్షిద్ కులీ ఖానే వాళ్ళకు ఎవరికి కంపెనీకి మధ్య పుసగదన్నమాట. ఈయనకి ఖచ్చితంగా మీ యొక్క ఈ రాజరికం ఏంది మా ప్రాంతంలో, మా బెంగాల్ ప్రాంతంలో సో మా ప్రాంతం మాది అన్నట్టు వీళ్ళు ముర్షిద్ కులీ ఖాన్ వ్యవహరిస్తాడు. సో ఆయన తర్వాత అలీవర్ది ఖాన్ వస్తాడు, ఆ తర్వాత సిరాజుద్దౌలా, ఆ తర్వాత మీర్ జాఫర్, మళ్ళీ మీర్ కాసిం, మళ్ళీ మీర్ జాఫర్, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని అంతటిని మనం ఇప్పుడు నెక్స్ట్ రాబోయే పాయింట్స్లలో అయితే చూద్దాం. సో ప్లాసీ యుద్ధానికి కారణమవుతుంది వీళ్ళ మధ్య పోరాటం అనేది. సో ఇక్కడ మనకు ప్లాసీ యుద్ధం చూసుకుంటే 1757 జూన్ 23 నాడైతే జరుగుతుంది. జూన్ 23 అనేది టెక్స్ట్ బుక్లో లేదు, నేను చెప్పాను ఫస్టే ఎక్స్ట్రా కంటెంట్ ఇవ్వడం జరుగుతుందని. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఇది కూడా ఎక్స్ట్రా కంటెంట్ టెక్స్ట్ బుక్లో లేదు, కొత్తగా తెలుసుకోవాలి. ఎక్స్ట్రా తెలుసుకుంటే ఇవి మనకు టెక్స్ట్ బుక్లు ఉన్నాయి, రిలేటెడ్ టాపిక్స్ గుర్తుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ప్లాసీ యుద్ధం కంటే ముందు జరిగింది ఏంటంటే 1756 జూన్ 20న కలకత్తా చీకటి గది ఉదంతం అనేది ఒకటి జరుగుతుంది. ఏంటి కలకత్తా చీకటి గది ఉదంతం అంటే, మనకు సిరాజుద్దౌలా అని చెప్పిన బెంగాల్ నవాబు ఆయన ఏం చేస్తాడంటే, ఆ బ్రిటిష్ వాళ్ళంటే ఆయనకు పుసగదు, ఫ్రెంచ్ వాళ్ళతో ఎక్కువ కనెక్టివిటీ ఉంటాడు. ఈయన ఏం చేస్తాడు, ఆ బ్రిటిష్ ప్రముఖులని 146 మందిని వాళ్ళందరినీ 14/18/10 ఆ కొలతలో ఉన్న ఒక చీకటి గదిలో బంధిస్తాడు వీళ్ళని, బ్రిటిష్ ప్రముఖులందరినీ. అందులో ఆ చీకటి గదిలో దాదాపు 146లో 123 మంది చనిపోతారు. బ్రిటిష్ వాళ్ళకి తీవ్రమైన కోపాన్ని తెప్పిస్తుంది ఈ ఘటన. సో అవన్నీ ప్లాసీ యుద్ధానికి దారితీస్తాయి. సో ఇక్కడ ప్లాసీ యుద్ధానికి తయారవుతాడు సిరాజుద్దౌలా, అటు బ్రిటిష్ వాళ్ళు. సో సిరాజుద్దౌలా యొక్క సైన్యాధిపతే
సైన్యాధిపతి మీర్ జాఫర్. కానీ ఈ మీర్ జాఫర్ని బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అన్నమాట. నువ్వు సిరాజుద్దౌలాని ఓడించు, ఆ రాజ్యాన్ని నీకే అప్పగిస్తా అని మీర్ జాఫర్ని తన సైడ్ తెప్పించుకుంటారు బ్రిటిష్ వాళ్ళు. సో ఈ విధంగా మీర్ జాఫర్ కుట్ర చేసి సిరాజుద్దౌలా ఓటమికి కారణమవుతాడు. సో ఈ విధంగా సిరాజుద్దౌలా నాకు అర్థమైపోయిందిగా మీర్ జాఫర్ కుట్ర వల్ల నేను ఓడిపోతున్నా అని యుద్ధరంగం నుంచి పారిపోతూ ఉంటే మీర్ జాఫర్ యొక్క కొడుకైన మీవాన్ ఏం చేస్తాడంటే సిరాజుద్దౌలాని చంపేస్తాడు. తర్వాత మీర్ జాఫరే నవాబ్ అయితే అవుతాడు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 12th ప్లాసీ అనేది మీరు చూసుకోండి, టెక్స్ట్ బుక్లో ఉంది ఇది. ప్లాసీ అనేది పలాషీ అనే పదానికి ఆంగ్లీకరించబడిన ఉచ్చారణ. పలాషీని వీళ్ళు ఇంగ్లీష్లో ప్లాసీగా మార్చుకున్నారన్నమాట. ఇక్కడ పలాస చెట్టు నుంచి గులాల్ అంటాం కదా, పింక్ కలర్ ఉంటుంది, ఆ కలర్ అయితే వస్తుంది ఆ పలాస చెట్టు నుంచి. ఆ పలాస చెట్టు ఉన్న ప్రాంతం కాబట్టి దీనికి ప్లాసీ అనైతే పేరు వచ్చిందన్నమాట, అట్లా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ బాక్సర్ యుద్ధం గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, బాక్సర్ యుద్ధం కూడా మనకు దీనికి రిలేటివ్గానే ఉంటుంది. బాక్సర్ యుద్ధం 1764 అక్టోబర్ 22 నాడైతే జరిగింది బాక్సర్ యుద్ధం. సో ఇందులో ఫస్ట్ దీనికంటే ముందు చూసుకుంటే 1760లో మనకు గవర్నర్ జనరల్ వాన్ సిట్టాట్ వస్తాడు. వాన్ సిట్టాట్ ఏం చేస్తాడు, మీర్ జాఫర్ని తొలగించేస్తాడు. మీర్ జాఫర్ని తొలగించేసి మీర్ కాసిమ్ని నియమించుకుంటాడు. మీర్ జాఫర్ అంటే ఇక నచ్చది చాలా అని మీర్ జాఫర్ని వదిలించుకొని మీర్ కాసిమ్ని నియమించుకుంటాడు. మీర్ జాఫర్ యొక్క ఐ థింక్ కొడుకే అనుకుంటా ఆయన మీర్ కాసిం, ఆయనని నియమించుకుంటాడు. అయితే ఈ మీర్ కాసిం యొక్క విధానాలు నచ్చక మళ్ళీ మీర్ జాఫర్ నియామకాన్ని చేపడతారన్నమాట. సో చాలా రోజులైంది మీర్ జాఫర్ ఉన్నాడు కదా అని తీసేసి మీర్ కాసింని పెట్టుకుంటే మీర్ కాసిం తనకు నచ్చినట్టుగా డెవలప్ చేసుకుంటాడు సైన్యాన్ని అన్నింటినీ. సో ఇది నచ్చక మళ్ళీ మీర్ జాఫర్ని తెచ్చుకుంటారనమాట. దీంతో ఈ మీర్ కాసిం ఏం చేస్తాడు, నాకు రాజ్యాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ తీసుకుంటారా అని మీర్ జాఫర్, మీర్ కాసిం అటుపోయి షా ఆలంని, షుజావుద్దౌలాని కలిసి ఈ మీర్ కాసిం, షా ఆలం, షుజావుద్దౌలా ముగ్గురు కలిసి ఏం చేస్తారని అంటే బ్రిటిష్ వాళ్ళ మీద బాక్సర్ యుద్ధం చేస్తారు. చేసి ఏం చేస్తారు, ఓడిపోతారు. ఓడిపోయి సందులు అయితే చేసుకొని రాజ్యాలన్నింటిని అప్పజెప్పడం, మళ్ళీ డబ్బులు పైకం చెల్లించడం ఇటువంటివి అయితే చేస్తారు. సో ఇక్కడ మళ్ళీ మీర్ జాఫర్కి రాజ్యాన్ని అప్పజెప్తాడు, ఆయన మొత్తం పైకం చెల్లిస్తూ ఉంటాడు అనమాట. సో ఆ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 1765లో మీర్ జాఫర్ చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన కొడుకు వస్తారు, ఎవరు, నజీం ఉద్దౌలా. ఆ నజీం ఉద్దౌలా రాబర్ట్ క్లైవ్ తోటి ద్వంద్వ పాలన పెట్టుకుంటాడనమాట. ఈ విధంగానే ద్వంద్వ పాలన ప్రారంభమవుతుంది. దానికి ఆద్యుడు ఎవరంటే రాబర్ట్ క్లైవ్. సో మొఘల్ చక్రవర్తి 1765లో కంపెనీని బెంగాల్ ప్రావిన్స్ల దివాన్లుగా దీంతో ప్రకటించేస్తాడు. సో ఇదే అన్నమాట, అర్థమైందనుకుంటున్నా. సో ఇది బాక్సర్ యుద్ధం గురించి, ప్లాసీ యుద్ధం గురించి డీటెయిల్డ్గా ఎక్స్ట్రాగా కూడా అందించడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న పీడిఎఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. కంటిన్యూషన్ చాలా పీడిఎఫ్లు ఉంటాయి. ఈ పీడిఎఫ్ మీరు కావాలనుకుంటే జస్ట్ మన ఛానల్లో జాయిన్ అవ్వాలి. ఏ విధంగా చెప్తాను చూడండి. ఎస్, ఇక్కడ మీరు ఛానల్ చూస్తున్నారుగా వీడియో, ఆ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత జాయిన్ ఆప్షన్కి మీరు క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇక్కడ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని కనిపిస్తుంది. జస్ట్ 59 రూపీస్ తోటి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది మంత్లీ పేమెంట్. తర్వాత మీరు సెట్టింగ్స్లో దీన్ని మంత్ తర్వాత క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ 59 తోటి జాయిన్ అవుతే మీరు ఈ విధంగా కనిపిస్తున్నట్టు ఇక్కడ ఛానల్ మెంబర్స్ లాగా అయితే అవుతారు. సో ఇప్పటివరకు దాదాపు 600 మంది మన ఛానల్ మెంబర్స్గా అయితే రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ పీడిఎఫ్స్ చెల్లించడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా వెంటనే జాయిన్ అవ్వండి. ఈ ఆప్షన్ ద్వారా ఈ పీడిఎఫ్స్ అనేవి మీకు ఫ్రీగా అయితే అందించడం అయితే జరుగుతుంది. సో చాలా తక్కువ టైంలోనే మంచి పీడిఎఫ్లు అందించి మన ఛానల్ చాలామందికి రీచ్ అయింది. సో ఇటువంటి కంటెంట్ కోసం ఇప్పుడే మీరు ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ కంటిన్యూయేషన్ 15 చూడండి. ఇక్కడ నవాబ్స్ అంటే ఎవరు, భారత్లో బాగా సంపాదించుకొని బ్రిటన్కి వెళ్ళి అక్కడ సౌకర్యవంతమైన జీవితం గడపడే వాళ్ళు, దర్పాన్ని ప్రదర్శించేవారు, వీళ్ళని నవాబ్స్ అని పిలిచేవాళ్ళు అన్నమాట. సో ఇది నవాబ్స్ గురించి. సో ఇక్కడ రాబర్ట్ క్లైవ్ మనకు ప్లాసీ, బాక్సర్ యుద్ధం ఇవన్నీ చేశాడు కదా. సో ఏం చేస్తాడు ఈయన, రాబర్ట్ క్లైవ్ ఈ విధంగా నవాబ్స్ లాగా మారిపోతాడు, చాలా సంపాదించి వెళ్ళిపోతాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన మీద అన్ని కేసులు పడతాయి ఇంగ్లాండ్లో. సో ఈయన మీద చర్యలు కూడా విచారణ కూడా జరుగుతుంది. కానీ విచారణ నుంచి అయితే తప్పించుకుంటాడు. కానీ 1774లో ఈయన ఏం చేస్తాడంటే ఆత్మహత్య చేసుకుంటాడు. సపోకీగా పిలుస్తారు, రాబర్ట్ క్లైవ్ యొక్క ఆత్మహత్యని సపోకీగా పిలుస్తారు. గొంతు కోసుకొని మరీ చనిపోతాడన్నమాట. సో ఇది సపోకీ అనేది ఎక్స్ట్రా పాయింట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకిగా కర్ణాటక యుద్ధాలు ప్రారంభమవుతాయండి. టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. సో కర్ణాటక యుద్ధాలు ప్రారంభం కంటే ముందు ఏమున్నది అనేది ఒకసారి ఎక్స్ట్రాగా చెప్తాను వినండి. సో మైసూరు రాజ్యం అనేది ఫస్ట్ వడయార్ల ఆధీనంలో అయితే ఉండేది. సో
వడయార్ల ఆధీనంలో ఉండేది. సో వడయార్ల ఆధీనంలో ఉన్న తర్వాత ఏమి జరుగుతుందంటే జస్ట్ సైన్యాధిపతిగా ఉండే ఫౌజ్దార్గా ఉండే హైదర్ అలీ ఏం చేస్తాడు, వడయార్ యొక్క రాజైన నంజరాజుని చంపేసి 1761లో మైసూర్ను ఆక్రమించేసుకొని తన ఆధీనంలోకి అయితే తెచ్చుకుంటాడు. సో హైదర్ అలీ కంటే టిప్పు సుల్తాన్ కంటే ముందు వడయార్ల రాజ్యంలో ఉండేది మైసూర్. సో ఈయన హైదర్ అలీ 1761 నుంచి 82 వరకు రాజ్యంలోనే కొనసాగుతాడు. ఈయన తర్వాత టిప్పు సుల్తాన్ వచ్చి 82 to 99 వరకు రాజ్యంలో అయితే ఉంటాడనమాట. సో వీళ్ళకి ఎక్కువ ఫ్రెంచ్ తోటైతే సత్సంబంధాలు ఉండేవన్నమాట ఈ మైసూర్ రాజ్యాలకి. సో ఆ తర్వాత ఇక వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతోటి మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. 4 జరుగుతాయి మొత్తం ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. అన్నీ ఒకటి దగ్గర రాశాను చూడండి, విత్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. సో మొదటిది 1767 to 69 మద్రాస్ సంధితోటి ముగుస్తుంది. ఇందులో హైదర్ అలీనే గెలుస్తాడు బ్రిటిష్ వాళ్ళ మీద. మద్రాస్ సంధి ఎప్పుడు జరిగిందంటే 69 April 4 నాడు జరిగింది. హైదర్ అలీ గెలుస్తాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే రెండవది చూడండి, రెండవది ఎప్పుడు జరుగుతుంది, 80 to 84 మధ్యలో మంగళూరు సంధితోటి ఇది ముగుస్తుంది. 1784లో జరుగుతుంది. ఇది టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు. మూడవది కూడా 1992లో జరుగుతుంది. శ్రీరంగపట్నం సంధి చేసుకుంటారు 92లో. ఇక్కడ కూడా టిప్పు సుల్తాన్ ఓడిపోతాడు. ఇక నాలుగవది చివరిది 1799లో జరుగుతుంది. మే 4 నాడు టిప్పు సుల్తాన్ మళ్ళీ ఓడిపోయి చంపబడతాడనమాట. విరోచితంగా పోరాడతాడు కానీ ఆ ఆంగ్లేయుల యొక్క మందబలం గదబలం ముందు ఈయన తట్టుకోలేక ఓడిపోతాడు. సో యాక్చువల్లీ నాలుగవది జరగడానికి రీజన్ ఏంటంటే 1798లో లార్డ్ వెల్లెస్లీ తీసుకొచ్చిన సైన్య సహకార ఒప్పందం. ఇది ఎక్స్ట్రా పాయింట్ గుర్తుంచుకోవాలి. సో ఇది నాలుగవది. ఈ విధంగా టిప్పు ఓడిపోవడం వల్ల మళ్ళీ ఈ మైసూర్ రాజ్యాన్ని ఇంతకుముందున్న వడయార్ రాజులకైతే అప్పగించేస్తారు. సో ఎక్స్ట్రా పాయింట్స్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది, చూసుకోండి. ఇక ఈ తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మరాఠా రాజ్యం మీద కన్నేస్తారు. సో 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరుగుతాయి. మొదటిది వారన్ హేస్టింగ్స్ టైంలో జరుగుతుంది 75 to 82 మధ్యలో. 1782లో సాల్బాయి ఒప్పందం ద్వారా ఈ యుద్ధం అయితే ముగుస్తుంది. ఇందులో పర్ఫెక్ట్ విజేత ఎవరు అనేది క్లియర్గా లేదు. సో నెక్స్ట్ లార్డ్ వెల్లెస్లీ టైంలో జరుగుతుంది 1803 నుంచి 5 వరకు వివిధ దశలలో. 1803లో అస్సీ యుద్ధంతో అయితే ప్రారంభమవుతుంది. మళ్ళీ దేవ్గామ్ సంధి చేసుకుంటారు అస్సీ యుద్ధం తర్వాత. ఇక్కడ ఇయర్ కూడా ఇచ్చాను. సుజ్జీ అర్జున్ గావ్ సంధి కూడా చేసుకుంటారు December 30 నాడు 1803లో. ఇవి ఎక్స్ట్రా పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇక మూడవది లార్డ్ హేస్టింగ్స్ టైంలో జరుగుతుంది 1817 to 19 మధ్యలో. 1817 జూన్లో పూనా ఒప్పందం అయితే ఇందులో చేసుకుంటారన్నమాట. ఇవి ఆంగ్లో మరాఠా యుద్ధాలు. ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో మనం చూసుకుంటే రాజులు పీష్వాలు ఉంటారు అక్కడ. మాధవరావు పీష్వా కానీ బాలాజీరావు, అలాగే వీళ్ళందరూ పీష్వా రాజులు ఉంటారుగా, బాజీరావు, వాళ్ళందరూ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన వారు. ఇక్కడ హోల్కర్లు కానీ షిండేలు కానీ సింధియాలు కానీ ఈ విధంగా రాజ్యాలు మరాఠా రాజ్యాలు విభజించబడి ఉండేవన్నమాట. సో మొత్తంగా వీళ్ళందరూ పీష్వా ఆధీనంలో ఉండేవాళ్ళు. వీళ్ళు హోల్కర్లు కానీ సింధియాలు కానీ వీళ్ళంతా పీష్వా యొక్క ఆధీనంలో ఉండి ఒకటేలాగా ఉండేవారు. కానీ ఈ యుద్ధాల వల్ల ఈ విధంగా జరిగిపోయిందన్నమాట. ఇక నెక్స్ట్ 19 కిత్తూరులో, కర్ణాటకలోని కిత్తూరులో చిన్న రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నించినప్పుడు అక్కడ రాణి చెన్నమ్మ ప్రతిఘటన చేస్తుందన్నమాట. ఉద్యమం నడిపింది ఆమె 1824లో. ఆమెను అరెస్ట్ చేస్తే 1829లో జైల్లోనే మరణిస్తుంది. దానికి కొనసాగింపుగా సంగోలికి చెందిన రాయన్న, చౌకీదార్ అనే రాయన్న 1800లో అదే టైంలో మళ్ళీ కొనసాగింపు చేస్తాడు ఉద్యమాన్ని. సో ఆయనని పట్టుకొని కూడా ఉరిదీసిస్తారనమాట. ఈ విధంగా అణిచివేశారు చాలాగా ఉద్యమాల్ని. ఇక తర్వాత ఆంగ్లో సిక్కు యుద్ధాలు కూడా జరుగుతాయండి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. 1839 వరకు అక్కడ రంజిత్ సింగ్ రాజు ఉంటాడు. ఆయన ఉన్న రోజులు ఈ ప్రాంతం జోలికి బ్రిటిష్ వాళ్ళు రారు. ఎప్పుడైతే ఆయన 1839లో మరణిస్తాడో ఇక ఈ మెల్లమెల్లగా యుద్ధాలు ప్రారంభిస్తారు. మొదటిది చూసుకుంటే 1845 to 46 మధ్యలో జరుగుతుంది. గవర్నర్ జనరల్ అప్పుడు లార్డ్ హార్డింజ్ ఉంటాడు. ఈ లార్డ్ హార్డింజ్ 1 ఆయన సిక్కు రాజు అయిన తేజ్ సింగ్ తోటి యుద్ధం చేస్తాడు. ఓడిపోతారు వీళ్ళు సిక్కులు. 1846 లాహోర్ సంధి అయితే జరుగుతుంది. ఆ తర్వాత రెండవది చూసుకుంటే 1848 to 49 మధ్యలో జరుగుతుంది. అప్పుడు గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ఉంటాడు, అలాగే సైనికాధికారి హ్యూగోఫ్, వీళ్ళిద్దరు కలిసి యుద్ధం చేస్తారు వీళ్ళతోటి, సిక్కులతోటి. ఇక్కడ చెత్తర్ సింగ్ వీళ్ళంటారు, మహాసేనాని, వీళ్ళు కూడా ఓడిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చివరికి 1849లో బ్రిటిష్ వాళ్ళు పంజాబ్ ఆక్రమణ అయితే చేసుకుంటారు. సో ఇది ఆంగ్లో సిక్కు యుద్ధాలు. ఇందులో మీరు ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, అలాగే ఆంగ్లో సిక్కు యుద్ధాలు కూడా చూశారు. సో నెక్స్ట్ 21 ఇక్కడ రాజసంక్రమణ సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్. డల్హౌసీ తీసుకొస్తాడు. ఈయన 1848 to 56 వరకు ఉంటాడు. నేను ఇంతకుముందు చూపించిన గవర్నర్ జనరల్ PDF పొందండి, అందులో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. డిఎస్సిలో ఖచ్చితంగా అందులోకి స్కోర్ అవుతుంది.
అలాగే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంది? ఏదైనా రాజుకు మగ వారసత్వం లేనప్పుడు ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించేసేయాలి. సో ఈ విధంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం వచ్చేది. ఈ విధంగానే వాళ్ళు సతారాని 1848లో, సంబల్పూర్ని 1850లో, ఉదయ్పూర్ ఛత్తీస్గఢ్ని 1852లో, నాగ్పూర్ని 1853లో, ఝాన్సీని 1854లో, అలాగే చివరికి అవధ్ని 1856లో ఆక్రమించుకుంటారన్నమాట. చాలా ఇంపార్టెంట్, ఇయర్లో అడుగుతాడు ఇవి, ఏ ప్రాంతాన్ని ఎప్పుడు ఆక్రమించారని. సో అలాగే 22 చూద్దాం. 1772లో వారన్ హేస్టింగ్స్ నూతన న్యాయ విధానాన్ని ఏర్పాటు చేస్తాడు. 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో కలకత్తాలో ఫస్ట్ సుప్రీంకోర్టు అయితే ఏర్పాటవుతుంది. ఇది ఎక్స్ట్రా పాయింట్. అలాగే ఇక్కడ చూడండి, ప్రతి జిల్లాలో క్రిమినల్ కోర్టు ఏర్పాటు చేస్తారు, ఫౌజ్దారీ అదాలత్ అంటారు. సివిల్ కోర్టు ఏర్పాటు చేస్తారు, దివానీ అదాలత్ అంటారు దాన్ని. సో ఈ విధంగా 2 న్యాయస్థానాలు అయితే ఉండేవి, చాలా ఇంపార్టెంట్. సో అలాగే క్రిమినల్ కోర్టులు అనేవి క్వాజీ లేదా ముఫ్తీ ఆధీనంలో అయితే ఉండేవి. సో ఈ క్వాజీ ముఫ్తీలు ఎవరు అంటే చూడండి, క్వాజీ అంటే న్యాయమూర్తి అన్నమాట. ముఫ్తీ అంటే ఎవరంటే క్వాజీ యొక్క తీర్పుల్ని వివరించే ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్త అన్నమాట క్వాజీ అంటే. సో ఇక్కడ అభిశంసన అనేది కూడా ఒక పదం ఉండేది. ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్లో విచారణ చేయించడం అనేది అభిశంసన కింద అయితే చూడవచ్చు. అలాగే 23 1775లో 11 మంది పండితులు తయారు చేసిన హిందూ న్యాయస్మృతిని ఎన్బి హాల్హెడ్ అనే వ్యక్తి ఆంగ్లంలోకి అనువదించుకుంటాడు. ఆ తర్వాత ముస్లింలకు సంబంధించిన భాషలో కూడా అనువదించుకుంటారు. సో ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ న్యాయస్థానాలు. నిజామత్ అదాలత్, సో క్రిమినల్ కేసెస్ని డిస్కస్ చేస్తుంది. ఇది కొత్త న్యాయస్థానం అన్నమాట, ఉన్నత న్యాయస్థానం కలకత్తాలో ఏర్పాటు చేస్తారు. అలాగే దివానీ అదాలత్ అనేది సివిల్ కేసులు, ఇదేమో క్రిమినల్ కేసులు, ఇదేమో సివిల్ కేసులు. ఇవి రెండేమో జిల్లా స్థాయిలో ఉండేవన్నమాట. అలాగే ఇంకోటి ఎక్స్ట్రా పాయింట్, సదర్ దివానీ అదాలత్ సివిల్ కేసులు, సదర్ నిజామత్ అదాలత్ క్రిమినల్ కేసులు, ఇవన్నీ కేంద్ర స్థాయిలో ఉండేటివి. ఇవి కేంద్ర స్థాయి, అవి జిల్లా స్థాయి, సేమే ఉంటాయి, కానీ ఇక్కడ సదర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది, చూసుకోవాలి. నెక్స్ట్ 24 సవార్ అంటే అశ్వికుడు, మస్కట్ అంటే పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ, మ్యాచ్ లాక్ అంటే తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాల తుపాకీ అన్నమాట. సో ఇవి ఎక్స్ట్రా ఇంపార్టెంట్ పాయింట్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. సో నెక్స్ట్ 25 దక్షిణాఫ్రికాలో బానిస వ్యాపారం ఉండేది. 1834లో బానిసత్వం అంతమయ్యే నాటికి ఆఫ్రికా యొక్క దక్షిణ కొన, అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్, అక్కడ దాదాపు 36,774 మంది ప్రైవేట్ యాజమాన్యంలో బానిసలుగా అయితే ఉండేవారంట. సో ఇదండి ఈరోజు మనం 8th క్లాస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేసినాం. దీని కంటిన్యూయస్ క్లాసెస్ ఇంకా రాను చాలా రాబోతున్నాయి. ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి, పాయింట్స్ అన్నీ అయితే రాసుకోండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ వెంటనే ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. జస్ట్ 15 తోటి జాయిన్ అవుతే ఇప్పటి నుంచి మీ ఎగ్జామ్ నిర్వహించే వరకు ప్రతి పీడిఎఫ్ని, సోషల్ కంటెంట్, మిగతా కరెంట్ అఫైర్స్ అన్ని పీడిఎఫ్లను అయితే మీకు అందించడం అయితే మీ మెయిల్కి అయితే పంపడం అయితే జరుగుతుంది. వెంటనే ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఖచ్చితంగా ఎవరైతే ఏపీ కంటెంట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో రెగ్యులర్గా మన ఛానల్ యొక్క కంటెంట్ని అయితే ఫాలో అవ్వండి. ఈ విధంగానే మీరు ఇప్పుడు క్లాస్ చూశారు, ఎంత ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి కవర్ చేశామో ఆ విధంగానే రెగ్యులర్గా అయితే వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.